నమస్తే. వెల్కమ్ టు వన్ డే తెలుగు. ప్రస్తుతం కవితాంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కవిత బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు, అలాగే సంతోష్ రావుపై అయితే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ కవితపై చర్యలు తీసుకుంది. అయితే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ వ్యవస్థాపకులు గాదా ఇన్నయ్య గారు ఉన్నారు. సార్ చూస్తున్నారు కదా, కొద్ది రోజులుగా అయితే బీఆర్ఎస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కవితను సస్పెండ్ చేయడం జరిగింది. మనం దీన్ని ఎలా చూడాలి? అంటే ఈ పరిణామము ఇప్పుడు మనం ఏదైతే సమాజం చూస్తున్నదో, తెలంగాణ సమాజం కావచ్చు, లేకపోతే మొత్తంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ విషయాన్ని లోతుగా దగ్గరగా చూసేటువంటి వాళ్ళు, పరిశీలించేటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇది కొత్తగా కనిపించవచ్చు, కొంత విచిత్రంగా అనిపించవచ్చు, కొంత ఆశ్చర్యానికి గురి చేయవచ్చు, కొంత దిగ్భ్రాంతికి గురి చేయవచ్చు, లేకపోతే జరగకూడదు జరిగిందనే అభిప్రాయం కలగొచ్చేమో కానీ, మాలాంటి వాళ్ళకి ఏదైతే దాదాపుగా సుదీర్ఘ కాలం ఆ ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకైతే ఇదేం పెద్ద ఆశ్చర్యంగా లేదు, దిగ్భ్రాంతి గురి చేయలేదు. ఏదో జరగకూడదు జరిగిపోయింది, ఏదో తీవ్రమైన సంక్షోభం వచ్చింది, ఆ అసలు మనం ఊహించలేదు అనే పరిస్థితులు అయితే నాలాంటి వాళ్ళకైతే లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే కవిత ఎపిసోడు మన సమాజం చూస్తున్నదో, సమాజానికి తెలుస్తున్నదో, ఇదంతా కూడా మేము చాలా రోజుల కిందే ఊహించిందే, తెలిసిందే, మేము భావించిందే. కాబట్టి ఈ కవిత ఎపిసోడ్కి సంబంధించి వచ్చినప్పుడు ఆమె యొక్క టెంపర్మెంట్ కానీ, ఆమె ఎమోషన్స్ కానీ, ఆమె ఆలోచన విధానం కానీ, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గానే ఉంటాయి. ఆమె ఎవరి ఆ అదుపాజ్ఞలోనో, లేకపోతే ఎవరి కన్సర్న్లలోనో, ఎవరు చెప్తేనో ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతా ఉన్నారు. కవిత ఎవరి బాణం, రేవంత్ రెడ్డా, లేకపోతే కేటీఆరా, లేకపోతే బీజేపీ, లేకపోతే ఇంకెవరని ఇట్లా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు కవిత ఎవరో చెప్తే, ఎవరో దాని వెనుక నుంచి నడిపితే నడిచే అటువంటి క్యారెక్టర్ అయితే ఆమెది కాదు. ఆమె చాలా ఆలోచించుకొని, తను ప్లాన్ చేసుకొనే, పకడ్బందీగా వ్యూహరచన చేసుకొనే ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఆమె మాట్లాడుతూ వస్తున్నది, విషయాలను బయటికి తీసుకొస్తున్నది. తను చెప్పదలుచుకుంది చాలా స్పష్టంగానే తను చేస్తున్నది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. అయితే మరి మీరు అన్నట్టు ఇది ఆ ఏ ఏ పరిణామాలకు దారితీస్తుంది, ఎవరికి ఇది నష్టం, ఎవరికి లాభం, ఎవరి భవిష్యత్తు ఏంటిది అనే విషయానికి మనకు వచ్చినప్పటికీ, నాకు తెలిసినంత వరకు అయితే ఆ కుటుంబం అంటే ఆ నలుగురు, ఏది శేఖరన్న కావచ్చు, శేఖరన్న అంటే కేసీఆర్, శేఖరన్న కావచ్చు, శోభదన కావచ్చు, రాము కావచ్చు, రాము అంటే కేటీఆర్, రాము కావచ్చు, కవిత కావచ్చు, ఈ నలుగురు దాదాపుగా ఒకటే వేవ్ లెంత్ లో పనిచేస్తా ఉంటారు. కూర్చొని మాట్లాడుకొని చేస్తారా, లేకపోతే చర్చించుకొని చేస్తారా, లేకపోతే కుట్రలు చేసి చేస్తారా అనేది డిఫరెంట్ మ్యాటర్. కానీ వాళ్ళు ఏది చేసినా కానీ వాళ్ళు ఒక వేవ్ లెంత్ లోనే పనిచేస్తా వస్తుంటారు. ఇది ఆ నలుగురు మధ్య ఎవరికి నష్టం చేయొద్దనే ఒక బలమైన అభిప్రాయం అయితే నలుగురు ఉంటది. సరే, మీరు అంటున్నారు కదా, ఎవరైతే ఈ నలుగురు ఉన్నారో సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అలాగే కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, వీరి మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా కవితకు, కేటీఆర్‌కు, అలాగే కవితకు, హరీష్ రావుకు మధ్య గ్యాప్ పెరిగిందని చాలా మంది భావిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అదే దెబ్బతిన్నదని సమాజం అభిప్రాయపడుతున్నది కానీ అది వాస్తవం కాదు. వాళ్ళ ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడే కాదు, దాదాపుగా ఆ నేను 1999 నుంచి ఆ కుటుంబంతో దగ్గర పరిచయం, సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని. కవితమ్మ విద్యార్థి దశలో ఉన్నప్పుడు, రాము విద్యార్థిగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఏదో అమెరికా పోకముందు కానీ, పోయిన తర్వాత కానీ, లేకపోతే ఇతర ఏదో వృత్తిపరమైనటువంటి కొన్ని పనులు చేస్తున్నప్పుడు కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు, నిర్ణయాలు, వాళ్ళ ఐక్యత, వాళ్ళ ఘర్షణ, ఆ గొడవ, కుటుంబ గొడవ అన్నీ తెలుసు. వాళ్ళదే కాదు, మొత్తం శేఖరన్న వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు మొత్తం 9 మంది. ఆ 9 మందిలో వాళ్ళ పిల్లలు, గొడవలు అవన్నీ కూడా నేను దగ్గరగా చూసినోని కాబట్టి, ముఖ్యంగా ఈ నలుగురికి సంబంధించి వచ్చినప్పుడు శోభదన యొక్క ఆలోచన, శోభదన యొక్క నిర్ణయం, శోభదన యొక్క మేనేజ్మెంటే ఫైనల్ అవుతుంటది. కాబట్టి
శోభన ఏదైతే కొడుకుని బిడ్డని ఒక బాటలో నడిపించగలిగే, లేదా ఆమె మాటకే వీళ్ళు చెల్లుబాటుగా ఉంటారు, ఆమె మాటకే వీళ్ళు శిరోధారిగా ఉంటారు, ఆమెనే ఒక ఒక మెంటార్గా చూసుకుంటారు, ఒక దిక్సూచిగా చూస్తూ ఉంటారు, రాము అయినా కవిత అయినా. సార్ అప్పుడంటే కేటీఆర్, కవిత కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, చదువుకున్నారు, అప్పుడు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి శోభమ్మ గారి మాట వింటారు. కానీ ఇప్పుడు కేటీఆర్‌కి పెళ్లయింది, భార్య వచ్చింది. అలాగే కవితకు పెళ్లయింది, భర్త వచ్చారు. ఇప్పుడు తల్లి చెప్పినట్టు కవిత గాని, కేటీఆర్ గాని వింటారా ఇప్పుడు? ఇప్పటికి కూడా వాళ్ళు తల్లి అడుగుజాడల్లోనే ఉంటారు. తల్లి యొక్క అనుకరణతోటే ముందుకు పోతా ఉంటారు. సరే భర్త రావచ్చు, ఆయనకి భార్య రావచ్చు, పిల్లలు కావచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఇటువంటి వ్యవహారాలు ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆమెని కాదని, ఆమె అనుమతి తీసుకోకుండా ఏ నిర్ణయాలు కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా చేసేటువంటి పరిస్థితి లేదనేదే నాకున్నటువంటి సమాచారం కావచ్చు, నాకున్నటువంటి అభిప్రాయం కావచ్చు. అంటే ఇప్పుడు కవిత ఆరోపణ చేశారు కదా! హరీష్ రావుపై, సంతోష్ రావుపై. అంటే ఇది తల్లి అనుమతితోనే ఆరోపణలు చేశారని మనం అనుకోవచ్చా? ఎందుకంటే మీరు చెప్తున్నారు తల్లి అదే మాట నేను వింటుంది అంటున్నా, కవిత అని ఇది చెప్పేసి. కూర్చొని ఒక కుట్ర చేసినట్టుగానో, ఒక ప్లాన్ చేసినట్టుగానో ఉండదా అని పక్కన పెడితే, కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో లేకపోవచ్చు. కానీ ఏదైనా కానీ వాళ్ళిద్దరూ తీసుకునే ప్రతి ప్రధానమైన నిర్ణయం వెనుక శోభన యొక్క అనుమతి లేకుండా, వాళ్ళ యొక్క నిర్ణయం లేకుండా చేసేటువంటి ధైర్య సాహసాలు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయరు. చేయడానికి ఇప్పటివరకు అయితే వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకొని చాలా సందర్భాల్లో వాళ్ళకి అసంతృప్తులున్నా గానీ, వ్యతిరేకతలున్నా గానీ, బాధ ఉన్నా గానీ, ఏది హరీష్ విషయంలో, సంతోష్ విషయంలో, లేకపోతే పార్టీలో జరిగే కొన్ని విషయాల్లో, శేఖర్ అన్న పట్ల అంటే తండ్రి పట్ల వాళ్ళకు కొంత అసంతృప్తి ఉన్నా గానీ, వాళ్ళు దానికి కట్టుబడే వస్తున్నారు. ఇప్పుడు గూడా సమాజానికి తెలియకపోవచ్చు, కవిత గాని, హరీషు, కేటీఆర్ గాని, లేకపోతే హరీషు మొత్తం కుటుంబంలో ఉన్నటువంటి మిగతా ఏది శేఖర్ అన్న వాళ్ళ అన్న రంగన్న కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకపోతే వాళ్ళ అక్క పిల్లలకు కావచ్చు, ఈ వైరుధ్యం అనేది హరీష్ పట్ల కోపము, వ్యతిరేకత, బాధ ఇవన్నీ కూడా దాదాపు ఇప్పటి నుంచి కాదు. హరీషు వీళ్ళ మధ్య గొడవ 1985 నుంచి ఉంది. ఇదేదో కొత్తగా వచ్చింది, పదవి పోయినందుకు వచ్చింది. హరీష్ రావుకు ఎమ్మెల్యే కాకముందే మినిస్ట్రీ ఇచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళకి కోపం ఉందా సార్? కవితకు కావచ్చు, రాముకు కావచ్చు, మీరన్నట్టు వాళ్ళ అక్క పిల్లలకు కావచ్చు, వాళ్ళ అక్క మొత్తం వాళ్ళ అక్క వాళ్ళ అక్కలు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆడవాళ్ళు మొత్తం 7 వాళ్ళ వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతానానికి కూడా ఈయన ఎమ్మెల్యే 1985 ఎందుకు చెప్తున్నా అంటే 1985లో ఈయన ఎమ్మెల్యే అయిండు. మొట్టమొదటిసారి సిద్దిపేట నుంచి అప్పుడు ఎన్టీఆర్ బై ఎలక్షన్ పోయినప్పుడు, అంటే ఎన్టీఆర్ మళ్ళా అసెంబ్లీని రద్దు చేసి ఎలక్షన్ పోయిన సందర్భంలో 1985లో 82లో ఓడిపోయిండు, 85లో గెలిచిండు. గెలిచిన సందర్భం నుంచి ఆయన ఎర్రమంజలి క్వార్టర్స్ లో ఉన్నాడు. పంజగుట్ట ఎర్రమంజలి క్వార్టర్స్ లో, నిమ్స్ పక్కన క్వార్టర్స్ లో ఉండేది. అప్పటి నుంచి హరీష్ పాలిటెక్నిక్, ఆయన అప్పుడు పాలిటెక్నిక్ చదివేది, ఇది మెహదీపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో ఆయన చదువుకునేది. ఈ ఎర్రమంజిలి క్వార్టర్స్ లో ఆయన ఎక్కువ కాలము కుటుంబానికి దూరంగానే ఉన్నాడు, శోభనకు దూరంగానే ఉన్నాడు. ఆయన పనులలో ఆయన బిజీగా ఆయన అట్లే ఉండేది అన్నట్టు. ఆ విధంగా ఈ మంచి చెడు చూడడం కావచ్చు, ఇతరత్ర అవసరాలు తీర్చడం కావచ్చు, హరీషే ఆయన పాలిటెక్నిక్ మెహదీపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో చదివేది కాబట్టి ఐరమంజలి క్వార్టర్స్ లో ఉండి అక్కడి నుంచి అట్లా నడుచుకుంటూనో లేకపోతే వెహికల్ మీదనో పోయేది అన్నట్టు. ఆ విధంగా చాలా ప్రారంభం నుంచి కూడా హరీష్ ఉండడం మీద వీళ్ళకి కోపం ఉంది, వ్యతిరేకత ఉంది, బాధ ఉంది, అసూయ కూడా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఆ విధంగా హరీష్ ఇప్పుడు కొత్తగా ఏదో ఇది కాదు. తర్వాత ఆయన మంత్రి అయినప్పుడైతే ఇక ఓపెన్ గానే వాళ్ళ మధ్య వార్ జరిగింది, కోల్డ్ వార్ జరిగింది. అది అందరికీ తెలుసు, ఆ కుటుంబ సభ్యులకు తెలుసు, దగ్గరున్న వాళ్ళకి తెలుసు, సిద్దిపేట నియోజకవర్గ నాయకులందరికీ తెలుసు. నేను చెప్పేది హరీష్ మంత్రి కాదు, కేసీఆర్ అంటే శేఖర్ అన్న ఏదైతే మంత్రి అయిండో 1999 తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిండు. అప్పుడు కూడా తీవ్రమైన గొడవలు ఉన్నాయి, అప్పుడు కూడా గందరగోళం ఉన్నది, అప్పుడు కూడా ఇవన్నీ
జరగాల్సినవన్నీ కూడా అప్పుడు జరిగినాయి. దాని తర్వాత 99 ముందు నేను చెప్పేది 97లో ఆయన మంత్రి అయిండు. 99 తర్వాత ఎన్నికలైనయి, మళ్ళా గెలిచిండు. ఆయన మంత్రి పదవి ఇయ్యలేదు. డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండు. దాని తర్వాత ఆయన అసంతృప్తికి గురయిండు. మాలాంటి వాళ్ళతోటి మాట్లాడడం మొదలుపెట్టిండు. అదంతా ఒక పర్యాయం. వీళ్ళల్లో ఐక్యత ఉంటది, ఘర్షణ ఉంటది. కొన్ని విషయాల్లో ఐక్యత ఉంటది, కొన్ని విషయాల్లో ఘర్షణ ఉంటది. ఇప్పుడు 99 తర్వాత ఆయన ఎప్పుడైతే మాలాంటి వాళ్ళందరితోటి మాట్లాడడం, డిస్కస్ చేయడం, ఎక్కువ సమయం మాతో గడపడం మీద అప్పుడు హరీషు, రాము, కవిత వాళ్ళిద్దరేమో అమెరికాలో ఉన్నారు. ఈయనేమో ఇక్కడ ఉండేది. వీళ్ళు ముగ్గురు కూడా ఐక్యంగానే ఉన్నారు. ఎందుకు తెలంగాణకు పోనీయొద్దు, తెలంగాణ ఉద్యమానికి పోనీయొద్దు, తెలంగాణ ఈ కార్యక్రమాలకి ఆయన ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ముందు పోవాలన్నప్పుడు వీళ్ళ ముగ్గురు వ్యతిరేకించారు. అంటే కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు వీళ్ళకి సార్ అప్పుడు కేసీఆర్ పార్టీ పెడతా అంటే ఇప్పుడు హరీశ్‌రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత వీరు ముగ్గురు కూడా వ్యతిరేకించారా సార్? అంటే వాళ్ళకి తెలంగాణ ఉద్యమం అంటే ఏందో తెలియదు. తెలంగాణ రాష్ట్ర సాధన అంటే తెలియదు. వాళ్ళకు ఉన్నదల్లా ఏంటంటే మా మామ కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నాడు. ఆయనకి మళ్ళా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు. మళ్ళా కొద్ది రోజుల్లో మంత్రి పదవి కూడా ఇస్తా అంటున్నారు. మాకు ఎందుకు వచ్చిన బాధ ఇది? ఎందుకు వచ్చిన కష్టం ఇది? అనవసర ఉద్యమం, పోరాటం, మన్ను మశానం అంటే మళ్ళా జీరో నుంచి మొదలు కావాల్సి వస్తది. మాకు అన్ని రకాల అవకాశాలు ఇక్కడ ఉన్నాయి అనే ఆలోచనతోటి అప్పటికే ఈయన అటు ఇటు పోతాడనే ఉద్దేశంతోటి ఎమ్మెల్యేలు, మంత్రులు నందినగర్ ఇంటికి నేను ఆయన ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు వచ్చిండు. రాజీ ఒప్పందాలకి సిద్ధమైండు. ఇవన్నీ జరిగినాయి. ఆ టైంలో వాళ్ళు కూడా ఏది టీడీపీలో ఉన్న నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్‌ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం. నువ్వు కూడా చెప్పు మీ మామకి ఎందుకు ఇవి వచ్చిన బాధ ఇది. ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు అని వాళ్ళు ఆయనకు చెప్పడం. ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడడం. ఇవన్నీ 99, 2000లో జరిగిన అంశాలే. అప్పుడు వీళ్ళంతా కలిసే ఉన్నారు. కలిసే మాట్లాడిండు. ఒకరి ముగ్గురు కూడా శోభోదిని ఒక్కతి తప్ప, శోభోదినని ఎంతమంది ఎన్ని చెప్పినా ఇగో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే నేను దాని ప్రకారం ఉండాల్సిందే గాని నేను ఆయనకి చెప్పడమో, చేయడమో జరగని పని అని ఆమె మొదలే చెప్పేసింది. ఆమె పక్క తప్పుకున్నది. కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినా గానీ శేఖర్ అన్న దాన్ని ఒప్పుకోకపోవడం వల్ల, మాలాంటి వాళ్ళ మాటలు విని దానికే ఆమోదం తెలపడం వల్ల ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఆయన బాటలో నడవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వీళ్ళ మధ్య ఐక్యత ఉంది, ఘర్షణ ఉంది. హరీష్ పట్ల రాముకు గాని, కవితమ్మకు గాని మొదటి నుంచి ఉన్నటువంటి వ్యతిరేకత ముందనేది మా అందరికి తెలిసిన విషయమే. ఇక సరే మీరు అన్నట్టు ఉద్యమ కాలంలో, ఉద్యమ నేపథ్యంలో అట్లా నెట్టుకుంటూ ఇప్పుడు వాళ్ళు అమెరికా నుంచి సరే కవితమ్మ అంటే 2002లో అమెరికాలో యాక్సిడెంట్ గురయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితులలో ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఏదో హైదరాబాద్ లో తీసుకున్నది. అట్లా ఇక్కడ ఉండిపోయింది. దాని తర్వాత ఆమె కొంత ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక మ్యారేజ్ చేస్తే తప్ప ఇంకా వేరే అవకాశాలు ఏమైనా ఉద్దేశంతో, వయసు కూడా వచ్చింది అనే ఉద్దేశంతో మేము చాలా ప్రయత్నాలు చేయడం, చాలా సంబంధాలు చూసినాము, చాలా రకాల విషయాలను పరిశీలించాలి. చివరికి సరే అదేదో 2000 చివరి ఆ ప్రాంతంలో మ్యారేజ్ అయింది. దాని తర్వాత ఇక్కడనే ఉండిపోయింది. కానీ 2004లో ఎప్పుడైతే మీరు ఇంతకుముందు అన్నట్టు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిండో, సిద్దిపేట వారసునిగా ఆయనే చలామణి అయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇంకా వాళ్ళు లేదు మనం దూరంగా ఉంటే కాదు, మన ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి అనే ఉద్దేశంతో రాము అమెరికా నుంచి రిటర్న్ అయ్యిండు. కవితమ్మ అదే తెలంగాణ జాగృతి పేరుతోటి, బతుకమ్మ పేరుతోటి ఆమె 2005-6 నుంచి 2006లో అనుకుంటా జాగృతి పెట్టింది. దానికి ముందు ఏర్పాట్లన్నీ చేసుకొని ఆమె ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ఐడెంటిటీని, వాళ్ళ పాత్రని వాళ్ళు పోషించుకుంటా వాళ్ళు వచ్చిండ్రు. 2006లో రాము బయటికి సంతోష్ రావు ఎప్పుడు వచ్చింది సార్ కేసీఆర్ వద్దకు? 2001 టిఆర్ఎస్ ప్రారంభోత్సవం అప్పుడు లేడు. 2001 ఎండింగ్ 2002 ఆ ప్రాంతంలో వచ్చిండు. అప్పటి నుంచి వచ్చిన కాంచి ఆయనకు సంబంధించి
ఆ భోజన ఏర్పాటు కానీ, లేకపోతే నైటు ఏర్పాటు కానీ, లేకపోతే ఇంకా హెల్త్ ఇష్యూస్ తప్ప ఎక్కడ కూడా ఎవరితోటి కూడా ఈవెన్ రాత్రి పగలు 24 గంటలు ఆ ఇంట్లో మేము ఉండేది. నాకు ఆ ఇంట్లో ఒక రూమ్ కూడా ఉండేది. నేను కొన్ని సందర్భాలు లేట్ అయితే అక్కడనే పనుకునేది, అక్కడనే ఉండేది. అయినా కానీ పెద్దగా మాతో మాట్లాడకపోయేది, జోక్యం చేసుకోకపోయేది. ఏదో ఆ దినచర్య ఏ విధంగానైతే ఆయన ఉంటుందో అట్లా ఉండేది. అప్పుడు సంతోషరావు ఎలా కనిపించేవాడు సార్? అమాయకంగా కనిపించేవాడా? హుషారుగా కనిపించేవాడా? ఎట్లా ఉండేవాడు? ఇక అమాయకుడా లేకపోతే హుషారుగాడా అని పక్కన పెడితే ఆయన పాత్రకు అంతే ఉండేది. ఆయన పాత్ర అంతవరకే ఉండేది. అంతవరకే ఆయన చూసుకునేది. ఎక్కడ కూడా తర్వాత 2003 ప్రాంతం వచ్చేసరికి కొంతవరకు ఏదో కొన్ని ఫోన్లు చేయడము, మేము అటు ఇటు పోయినప్పుడు ఆయన అదే ఫోన్ కాల్స్ కలిపియడం అట్టేదో చేసిండేమో కానీ పెద్దగా పార్టీలో పాల్గొనడము. ఇప్పుడు ప్రతిరోజు రాత్రి మాకు మీటింగ్ ఉండేది. ఎప్పుడు కూడా ఆయన మీటింగ్ లో కూర్చోపోయేది. హరీష్ కూర్చునేది. పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ఇట్లా కూర్చునేది. కానీ సంతోష్ ఎప్పుడు పార్టీ పరమైన చర్చలు జరిగినప్పుడు ఎప్పుడు లేడు. పార్టీ రాష్ట్ర స్థాయి ఏదైతే కమిటీ ఉండేనో దాంట్లో కూడా లేడు. హరీష్ కొంతకాలం ప్రచార కార్యదర్శిగా ఉన్నాడు. దాని తర్వాత ట్రెజరర్ గా ఉన్నాడు. కానీ ఈయన ఎప్పుడు కూడా సంతోష్ లేడు. సరే, రామైతే అసలు ఇండియాలో లేడు. కవితమ్మ ఇండియాలో ఉన్నప్పటికీ ఆమె ఇక పెళ్ళైంది. ఆ పెళ్లి, ఆ వ్యవహారం, అత్తగారు, భర్త, ఆ తిరుగుడు, ఆ కథ ఆ దాంట్లోనే ఉన్నది. కానీ ఆమె కూడా రాష్ట్ర స్థాయిలో పార్టీ నిర్మాణంలో ఎప్పుడు లేరు వీళ్ళు. 2004 తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయ్యి ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు కొంత ఆడిపోవడము రావడము, ఇంకా హరీష్ ఇక్కడ మంత్రి అయిపోయిండు. ఇంకా 2004 మంత్రి అయిన తర్వాత ఫుల్ టైం సంతోష్ ఢిల్లీలోనే ఆయనతోటి ఉండిపోయిండు. ఇక అక్కడి నుంచి ఆయన మొత్తం ఈ విషయాలు కొంత పాత్ర పోషిస్తుంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. కవిత హరీష్ రావుపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు సార్. ముఖ్యంగా ఏంటంటే హరీష్ రావు కేటీఆర్‌ని ఓడగొట్టడానికి 60 లక్షలు పంపారని, అలాగే 2018 ఎలక్షన్‌లో 25 మందికి హరీష్ రావు సొంతంగా ఫండింగ్ చేశారని చెప్పేసి కూడా అన్నారు. అలాగే గజ్వేల్‌లో కేసీఆర్‌ని ఓడగొట్టడానికి కూడా హరీష్ రావు ఒకరితో ఫోన్ కాల్ మాట్లాడారని చెప్పేసి కూడా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవి నిజమే అంటారా? అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాటిని నేను తప్పనిసరిగా నిజాయితీగా వాస్తవాన్ని అంటగాని ఇప్పుడు 60 లక్షలు ఇస్తే ఎవరితోటి ఇచ్చిండో, ఎప్పుడు ఇచ్చిండో, ఎట్లా ఇచ్చిండో అదైతే పెద్ద తెలిసిన విషయం కాదు. రాజశేఖర రెడ్డి దగ్గరికి అయితే ఆయన పోయింది వాస్తవం. అయితే ఆయన తర్వాత దాని మీద ఆయన విమర్శ వచ్చింది. దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాడు. ఆయన నియోజకవర్గ పనుల రీత్యా నేను పోయినా కానీ వేరే ఉద్దేశం కాదు అని బయటికి చెప్పిండు. అప్పుడు చాలా దాంట్లో అనుమానాలు అయితే ఉండే. అయితే పోతూ పోతూ ఉత్తా పోతే లాభం లేదనే ఉద్దేశంతో ఆయన ఏదో బోకె పట్టుకొని పోయినా అని ఆయన చెప్పుకున్నాడు. సరే, ఏది ఏమైనా పార్టీ ఉద్యమ సమయంలో చాలా మంది చాలా రకాలుగా ఆటుపోట్లకు గురైండ్రు. ముందడుగు వేసిండ్రు, వెనకడుగు వేసిండ్రు. కొన్ని సందర్భాలు ఉత్సాహంగా ఉన్నారు, కొన్ని సందర్భాలు నిరుత్సాహంగా ఉన్నారు. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ అందరి విషయాలు జరిగినాయి. సార్, తెలంగాణ ఉద్యమ సమయంలో చాలామంది కేసీఆర్‌ని వ్యతిరేకించారు. అంటే కేసీఆర్ పనితీరు పట్ల గాని, ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల చాలామంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఉద్యమకారులు కూడా. అయితే చాలామందిని కూడా ప్రొఫెసర్ జయశేఖర్ బుజ్జగించారు. ఎందుకంటే ఇది ఉద్యమ సమయం, తెలంగాణ మన ముఖ్యం, మీరు ఏమనకండి అని చెప్పేసి కూడా చాలామందిని ప్రొఫెసర్ జయశంకర్ బుజ్జగించారు. సో, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే కేసీఆర్ అప్పటినుంచి కూడా జయశంకర్ చెప్పిన అంటే ఎవరు చెప్పినా వాస్తవమే. వినకుండా సొంత నిర్ణయాలు తీసుకునేవాడా? ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు అసంతృప్తులతోటి ఎవరైనా రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, అప్పుడు మంత్రులు ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు కొద్దిగా ఓపిక పట్టండి. తెలంగాణ వచ్చేదాకా మనలో మనం గీతలాడుకోవద్దు. మనలో మనం పలచన చేసుకోవద్దు. తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, ఉద్యమాన్ని పలచన చేసి ఏ పని కూడా మనం పూనుకోవద్దని చాలా మంది చెప్పేది. మాలాంటి వాళ్ళకు కూడా చెప్పేది. మేము కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన ఆ పెద్ద మనిషి తరలోనే ఆయన మాట్లాడేది. సరే, మరి ఇటువైపు చెప్పినా కానీ కేసీఆర్కి ఎంత చెప్పేది, ఎంత ఆయన సరిదిద్దడానికో బాగు చేయడానికో చేసే ప్రయత్నం అంటే అది అక్కడ ఎక్కువ ఉండకపోయేది. అందుకనే జయశంకర్ గారి మీద చాలా మంది విమర్శ కూడా అదే. మాకు చెప్తున్నా ఓకే, మేమందరం సరే, మీరు చెప్పినందుకు మీ మాటకు శిరోధార్యంగా మేము ఉంటాం, కట్టుబడి ఉంటాం. కానీ మరి
ఆయన కూడా బాగు చేయాలి కదా. నువ్వు శేఖర్ అని మాట్లాడుతున్నావు. మరి నువ్వు ఆయన బాగు చేయడానికి కూడా ఎందుకు ప్రయత్నం చేస్తలేవు, సరిదిద్దడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేవు అనే విమర్శ కూడా జయశంకర్ గారి మీద చాలా మంది పెట్టేది. ఆయన కూడా ఇంకా నేనంటే మీకు చెప్పగలుగుతా కానీ ఆయనకి ఏం చెప్పగలుగుతా. సరే, నేను నా ప్రయత్నం చేస్తా అని ఏదో చెప్పేది కానీ ఈయన మాటకు కూడా ఆయన పెద్దగా విలువిచ్చినట్టు లేకపోతే ఆయన మాటకి అర్థం చేసుకొని మార్చుకున్నట్టయితే మాకు ఎక్కడ కనపడలే. కానీ ఏది ఏమైనా జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమం కోరుకున్న వ్యక్తి కాబట్టి, రాష్ట్ర సాధన కోరుకున్న వ్యక్తి కాబట్టి ఆయన ఏదో ఆయన ప్రయత్నాలైనా చివరి నిమిషం వరకు ఆయన కూడా చాలా అవమానాలు భరించిండు, చాలా రకాల అసహనానికి గురైన సందర్భాలు కూడా మాకు తెలుసు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే మొత్తంగా కూడా ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా అందరం కూడా అన్నిటి దిగమింగి ఆర్థికంగా, వయస్పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఇంకెన్నో విషయాలు నష్టపోతూ కూడా రాష్ట్ర సాధన అనే ఏకైక లక్ష్యంతో అందరూ పనిచేసిండ్రు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక అప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఏదైతే మీ చెప్పేది మేము అలాంటి వాళ్ళ మాట్లాడుకుంటాం. మీరు అప్పుడు ఉద్యమం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం అవుతాడు అనుకున్నారు. ఎందుకంటే చాలా సార్లు కేసీఆర్ దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పారు, కాపలా కుక్కలా ఉంటారని చెప్పారు. కానీ అప్పుడు మీరు ఏమనుకున్నారు? అంటే మీరు దగ్గర నుంచి చూసారు కేసీఆర్ గారిని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నారా? ఈయన దళిత ముఖ్యమంత్రి అని ఏదో లక్షలాది ప్రజల బహిరంగ సభల్లో మాట్లాడినప్పటికీ అది సాధ్యం కాదు, అది కాదు, ఉత్తదే బేకార్ ముచ్చటి, అనవసరంగా ప్రజల్ని మోసం చేసినట్టు అయితేనే మేము దాదాపుగా 2009 నుంచే చెప్తున్నాం. కేసీఆర్‌ను మీరు దగ్గరగా చూసారు. వారి ఫ్యామిలీని కూడా దగ్గరగా చూసారు. కేసీఆర్, కేటీఆర్, కవిత అలాగే సంతోష్ రావు వీరందరిని కూడా చూసారు. అప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్‌గా చాలా పూర్‌గా ఉన్నట్లయితే చాలామంది చెప్తున్నారు. కానీ 2000 సంవత్సరంలో వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంది? ఇప్పుడు వారి ఫ్యామిలీ ఎట్లుంది? బాగా సంపాదించారు, తెలంగాణ పేరుతో బాగా దోచుకున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఏముంటది, ఇప్పుడు మనందరికి తెలిసిందే కదా. ఇప్పుడు వాళ్ళు పదవిలో ఉండడం వల్ల, పదవిలో ఉన్నప్పుడు అనేక మంది కాంట్రాక్టర్లు వస్తారు, బిజినెస్ కమ్యూనిటీ వస్తుంది. పదవుల కోసం ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలంటే డబ్బులు ఇస్తారు, మంత్రి పదవి కావాలంటే డబ్బులు ఇస్తారు. అరే మామూలు ఒక ఎంపీటీసీ, జడ్పీటీసీ, బీఫామ్లు కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. కాబట్టి ఈ పరిస్థితులలో ఇప్పుడు అంతా కూడా ఎన్నికలు అనేవి, ఓట్లు అనేవి ఏదో ప్రజాస్వామ్యానికి మనం చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇది మొత్తంగా కూడా డబ్బుతో ముడిపడిన అంశంగానే ఇది ముందుకు పోతా ఉన్నది. కాబట్టి ఇక్కడ వాళ్ళు అడిగినా అడగకున్నా, వాళ్ళు కావాలనుకున్నా వద్దనుకున్నా డబ్బు వచ్చి చేరింది. 2004 తర్వాత ఎప్పుడైతే ఇక్కడ 6 మంత్రులు, అక్కడ 2 మంత్రులు అయిన తర్వాత ఆయన కేంద్రంలో మంత్రులు ఉంటే కేంద్ర స్థాయిలో అనేక అవసరాల కోసం అనేక మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, లేకపోతే పారిశ్రామికవేత్తలు అనేక అవసరాల కోసం పోయినోడు ఇలా దూరం రాదు. మనం ఒక ఎంఆర్ఓ ఆఫీసులోనో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాడు, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాడు. కనీసం మన హాస్పిటల్లో చూస్తాం కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉస్మానియానో, గాంధీనో, లేకపోతే ఎంజిఎంలోనో వాళ్ళు అటెండర్లు కూడా ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి లోపలికి పోతున్నారు. ఒక ఎక్స్రే కావాలన్నా, యూరిన్ టెస్ట్ కావాలన్నా, బ్లడ్ టెస్ట్ కావాలన్నా, తొందరగా కావాలంటే డబ్బులు చేయించుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా హరీష్ రావు, సంతోష్ రావు అంతా చూసుకున్నారని, వారు ముడుపులు తీసుకున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక మనం చూసుకోవచ్చు కేటీఆర్ సంబంధించి కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కావచ్చు, కార్పొరేట్ కంపెనీలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ప్రతి చోట కూడా కేటీఆర్కు బినామీలు ఉన్నారు, వారి బినామీల పేరుతో కోట్ల ఆస్తుంది, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఏమంటారు సార్? అది ముమ్మాటికి నిజం. దాన్ని ఆరోపణ స్థాయిలో ఉంచకూడదు. ఇంకా అది ఆరోపణ కాదు, ముమ్మాటికి నిజాన్ని అదే అంటున్నా కదా. ఈ రోజు ఈ ఇచ్చేవాడు ఉన్నాడు, తీసుకునేవాడు ఉన్నాడు, పని చేసేవాడు ఉన్నాడు. వాళ్ళ దగ్గర పోతే పనులు అయితే అని తెలుసు. ఎవరి దగ్గర పోతే పనులు అయితే అనుకుంటే వాళ్ళ దగ్గరికి పోతారు. కాబట్టి వాళ్ళ దగ్గర జనాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది బలిదానాలు చేశారు సార్. ఎంతో మంది కూడా వారు ఉద్యమాలు చేశారు. ఎంతో మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. తమ సమయాన్ని కూడా కోల్పోయారు. ఇప్పుడు వారందరూ కూడా అన్యాయమైపోయారు. మనం చూసుకోవచ్చు 1200 మందికి సంబంధించి కూడా వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం గాని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గాని పట్టించుకోలేదు సార్. వారు వాళ్ళ పేరు మీద వీళ్ళు అధికారంలోకి వచ్చి అయితే వేల కోట్లు సంపాదించారు. దీన్ని ఎలా చూడాలి సార్? వాస్తవమే అది. ఇప్పుడు తెలంగాణ తెలంగాణ ఉద్యమం అనేది ఒక పవిత్రమైన ఉద్యమం, ఒక గొప్ప ఉద్యమం, ఒక గొప్ప ఆకాంక్ష. 2001 ఏప్రిల్ 25 నాడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఏమేం చేస్తామని మేము 5 అంశాలు చెప్పినాం. ఒకటి, విద్యారంగంలో సమూలమైన మార్పు చేస్తామని చెప్పినాం. వైద్య రంగంలో సమూలమైన మార్పు చేస్తామని చెప్పినాం. తెలంగాణ సంపదని కాపాడుతామని చెప్పినాం. తెలంగాణలో ఏదైతే ఈ అనేక రకాలైనటువంటి వృత్తిపరమైనటువంటి ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ సెక్టారుగా చెప్పబడే, పబ్లిక్ సెక్టార్గా చెప్పబడే అంశాలు ఏవైతే ఉన్నాయో, అనేక రకమైనటువంటి ప్రైవేటు ఉద్యోగాలన్నీ కూడా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పినాం. వాళ్ళకి అందరికి కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తామని చెప్పినాం. ఉపాధిని ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పినాం. ఎవ్వరు కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు రెక్కలతోటి, కాళ్ళతోటి, మెదడుతోటి, శరీరంతో పనిచేయడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పినాం. వాళ్ళు ఏది చేయడానికి సిద్ధమైతే దానికి అనుకూలమైన ఏర్పాటు చేస్తామని చెప్పినాం. సార్, ఇప్పుడు మీరు చెప్పారుగా ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలను బీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది సార్. ఆ రాష్ట్రంలో అలాంటి ఏ హామీలు ఇచ్చిందో ఆ పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిందా? అసలు ఎట్లా జరిగింది? మీరు చూసారు దగ్గరుండి, మీరు చెప్తున్నారు కదా 5 అంశాలు ఏవో కూడా అప్పుడు కేసీఆర్ కూడా చెప్పారు. కానీ అది అమలులోకి వచ్చేటప్పటికి కూడా సాధ్యం కాలేదని మనకు తెలుస్తుంది. ఎందుకు ఇలా జరిగింది? ముమ్మాటికి చేయలే. ఏం చేసింది చెప్పండి? విద్యారంగంలో ఏమైనా మార్పులు చేసిందా? వైద్య రంగంలో ఏమైనా మార్పులు చేసిందా? సంపదను కాపాడిందా? భూ సంపదను కాపాడిందా? అటవీ సంపదను కాపాడిందా? జల సంపదను కాపాడిందా? విద్యుత్ సంపదను కాపాడిందా? మానవ సంపదను కాపాడిందా? ఖనిజ సంపదను కాపాడిందా? దేని కాపాడింది? మొత్తంగా కూడా భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. లక్షల విలువైనటువంటి భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది సార్? అంటే పార్టీ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు మనము ఇప్పటికిప్పుడు ఆమె సక్సెస్ అయిద్దా, ఫెయిల్ అయిద్దా అని చెప్పలేము. భారతదేశంలో నాకు తెలిసినంత వరకు మహిళలుగా వచ్చి అసంతృప్తికి గురైనటువంటి వాళ్ళు, బహిష్కరణకు గురైనటువంటి వాళ్ళు, లేకపోతే ఆ పార్టీలో మనుగడ సాగించలేనటువంటి వాళ్ళు 2 మహిళలు వచ్చి పార్టీ పెట్టారు. ఒకరు షర్మిల వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టింది. ఇంకోరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో మమతా బెనర్జీ గారు పెట్టిండ్రు. ఈ ఇద్దరు ఒకరు సక్సెస్ అయ్యారు, ఒకరు ఫెయిల్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉందా? వస్తే ఎలాంటి పార్టీ రావాలి? ఇప్పటి వరకు వచ్చిన పార్టీలన్నీ కూడా రెడ్డిలు, వెలుమదొరలు, అలాగే కమ్మల చేతిలో ఉన్నాయి. వచ్చే పార్టీ బహుజనుల చేతిలో ఉంటే ఎలా ఉంటుంది? రాష్ట్రంలో కొత్త పార్టీ అవసరం అయితే ఉందా? తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనలో, ఉద్యమ ఆకాంక్షల నేపథ్యంలో తెలంగాణ ఐడెంటిటీ తోటి ఉండేటువంటి ఒక పార్టీ అయితే ఇక్కడ అవసరం ఉంది. వాటి అవసరమే కాదు, స్పేస్ కూడా ఉంది తెలంగాణ. ఎందుకంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయినప్పుడే పేగుబంధం తెచ్చేసుకొని అది ఏం వెలగబెట్టిందో ఏందో కానీ మొత్తం నాశనం అయిపోయింది. నాశనం కావడం కాదు, అంటే ఆర్థికంగా నష్టపోలే వాళ్ళు, కానీ చాలా పలుచన అయిపోయిండ్రు, చాలా అవమానాలకు గురైండ్రు, చాలా ఏలనకు గురైండ్రు. చాలా రకాలుగా వీళ్ళు ఇలా ప్రజల చేత ఒక జాతిపితగా పిలువబడినటువంటి శేఖరన్న, కేసీఆర్, తెలంగాణ ఉద్యమ నేతగా పిలువబడినటువంటి, తెలంగాణ గాంధీగా పిలువబడినటువంటి శేఖరన్న ఇవాళ ఏ స్థితిలో ఉన్నాడు? ప్రజలు ఆయనని చూస్తేనే, టీవీలో చూసినా, లేకపోతే సార్, ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ సాధించుకున్నాం. నీళ్లు కావచ్చు, నియామకాలు కావచ్చు, అలాగే మన రాష్ట్రం మనకు ఉండాలని చెప్పేసి కూడా ఎంతో పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే చాలా సందర్భాల్లో ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. ఈ సందర్భంలో మీరు కేసీఆర్తో మాట్లాడడం జరిగిందా? అంటే కమ్యూనికేషన్ చేయడం జరిగిందా? మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే మనం ఇచ్చిన హామీలు ఏంటి, మనం పోరాటం దేనికోసం చేశారని చెప్పేసి కేసీఆర్తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా సార్? చాలా సందర్భాలు చేసిన. 14 జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 నెలల్లోనే నేను 2001 ఏప్రిల్ 25 నాడు
కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన దురదృష్టంలో చెప్పిన వీడియోలు, మాట్లాడిన వీడియోలు, పేపర్ కటింగ్లని బేస్ చేసుకుని ఆయన గుర్తు చేయాలని, గుర్తుకు రావాలని కూడా పంపిన. అవి నా ప్రయత్నం నేను నిరంతరం చేసిన. చివరికి ఇది ఎట్లా పోతుందని 3 బహిరంగ లేఖలు రాసిన. ఎమ్మెల్యేలకు ఇచ్చిన, మంత్రులకు ఇచ్చిన, ఆ, ఇది చేయాల్సిన పని ఇది అని కూడా నేను ఎప్పటికప్పుడు నా ప్రయత్నం నేను చేస్తూ వస్తున్నా. కానీ ఇక వాళ్ళు అధికార అహంకారం అంటామా, మూర్ఖత్వం అంటామా, ఆ చుట్టూ ఉన్నటువంటి కోటరి యొక్క ఆ, ప్రలోభాల వల్ల, ప్రమేయం వల్ల అంటామా, ఇక అది మొత్తంగా కూడా రోజు రోజుకి పతనం అవుతూ తిరోగమనంలోనే వెళ్ళిపోయింది. చేయాల్సిన ప్రయత్నం ఈ రోజు కూడా చేస్తున్నాను నేను. మీరు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులుగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా జెండా గుర్తును మీరే సెలెక్ట్ చేసినట్లయితే చెప్తున్నారు. అది పింక్ గులాబీ రంగు. ప్రస్తుతం మీరు గులాబీ రంగు టీ షర్టే ఉంది. మీ అంటే మీ బ్యాక్గ్రౌండ్ కూడా మీ వాల్కు అంటే గోడకు కూడా గులాబీ రంగే వేసినట్టున్నారు. మీకు గులాబీ పార్టీ అంటే ఇష్టమా? ఇప్పటికి కూడా మీరు ఆ పార్టీలోనే ఉన్నారా? ఎట్లా భావించవచ్చు దీన్ని? నేను పార్టీ గురించి నాకు కాదు. నేను రాసిన పుస్తకాలు, దగాబడ్డ తెలంగాణ పుస్తకాల వల్ల ఆ ఎవరెవరైతే చైతన్యమైందో, ప్రేరణకు గురైందో, ఎవరెవరైతే తెలంగాణ అంశాలు తెలుసుకొని వాళ్ళు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించారు. నాకు వీళ్ళు కాదు ముఖ్యం. తెలంగాణ ఉద్యమంలో నష్టపోయినటువంటి ప్రాణాలను ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు కానీ, కుటుంబాలకు దూరమైనటువంటి వాళ్ళు కానీ, విద్యకు దూరమైనటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగాలకు దూరమైనటువంటి లక్షలాది మంది ఎవరైతే ఉన్నారో నా మాట విని నేను చెప్తే ఉద్యమంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు ఇచ్చారు. బెల్లి లలిత ఆమె స్పిన్నింగ్ మిల్ లో పనిచేస్తా ఉండే భువనగిరిలో. నేను స్వయంగా ఆ స్పిన్నింగ్ మిల్ పోయి నేనే లీవ్ లెటర్ ఇప్పించి, నేనే ఆమెకు లీవ్ పెట్టించి ఉద్యమంలోకి తీసుకొస్తే ఇవాళ బెల్లి లలిత ఎంత గొప్ప నాయకురాలైన మనందరికీ తెలుసు. సిరిపురం యాదయ్య ఒక అనాథాశ్రమంలో పెరిగింది, అనాథాశ్రమంలో చదువుకున్నాడు. తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డ తెలంగాణ ఉద్యమంలో ఆయన నన్ను ఎప్పుడు డాడీ డాడీ అంటా ఉంటాడు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో బగబగ మండే మంటల్లో ఆహుతైనటువంటి సిరిపురం యాదయ్య ఇలా యూనివర్సిటీలో అగ్గి పుట్టించింది.